మన దేశం దిగుమతి చేసుకున్న విమానాలు అన్నిటి పనితనం ఇంతేనా? అప్పట్లో MiG-21 సుఖోయ్ యుద్ధ విమానాలు కూలినట్లు ఇప్పుడు AN-32 విమానాలు కూలుతున్నాయా? అత్యంత కట్టుదిట్టమైన సాంకేతిక సామర్థ్యం ఉండాల్సిన యుద్ధ విమానాల ఇలా కనిపించకుండా పోతే ఇక సాధారణ ప్రయాణికుల విమానాల సంగతి ఏంటి? ఆర్థికంగా మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న ఆయుధ రంగంలో మాత్రం మనం పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాం. అందుకే ఇప్పటికీ ఆయుధాల కోసం విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ఉన్నాం. విదేశాల్లో వాడి వదిలేసిన విమానాలకు కొత్త రంగులేసి అమ్మేస్తే వాటిని కోట్లకు కోట్లిచ్చి మరీ ఎగబడి కొనేసే వాళ్లలో భారత్ ముందుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో ఉన్న యుద్ధ పరికరాల్లో సగానికి పైగా దిగుమతి చేసుకున్న బాపతే తాజాగా గల్లంతైన AN-32 యుద్ధ విమానాలు మొదలుకొని ఎగిరే శవపేటికలుగా పేరు తెచ్చుకున్న MiG-21 విమానాల వరకు అన్ని విదేశాల నుంచి తెచ్చుకున్నవే. లోనే ఆయుధాల కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ 1000కి పైగా MiG యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. మికోయాన్ గురేవిచ్ అనే రష్యన్ కంపెనీతో 1963లో ఒప్పందం కుదుర్చుకుని 1200 MiG విమానాల్ని విడతల వారీగా కొనుగోలు చేసింది. నిజానికి అవన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా వాడి వదిలేసిన యుద్ధ విమానాలే అని, వాటినే కాస్తంత ఆధునీకరించి తిరిగి మనకు చవగ్గా అమ్మేశారన్న విమర్శలున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లుగానే MiG-21 విమానాలు ఎగిరే శవపేటికలుగా పేరు తెచ్చుకున్నాయి. భారత్ పాక్ యుద్ధంలో అక్కరకొచ్చిన ఈ యుద్ధ విమానాలు ఆ తర్వాత పైలట్ల ప్రాణాలు తీసే మృత్యు వాహనాలుగా మారాయి. 1963 తర్వాత భారత్ 1200కి పైగా MiG యుద్ధ విమానాలను ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టింది. అయితే 2013 చివరి నాటికి వాటిల్లో 252 మాత్రమే వినియోగంలో ఉన్నట్టు తేలింది. 1970 నుంచి నట్టనడి ఆకాశం నుంచి ఒక్కసారిగా కూలిపోవడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 170 మంది భారత పైలట్ల ప్రాణాలతో పాటు 40 మంది సాధారణ పౌరుల ప్రాణాల్ని కూడా గాల్లో కలిపేశాయి. ఇక 2010 నుంచి 2013 మధ్యకాలంలోనే కనీసం 14 MiG-21లు కూలిపోయాయి. అంటే ప్రతి 2 నెలలకు MiG కుప్పకూలుతూనే వచ్చిందన్నమాట. నుంచి 1984 వరకు MiG విమానాల తయారీ జరిగింది. ఆపై వీటి తయారీ నిలిపేశారు. ఈ మధ్యకాలంలో తయారైన యుద్ధ విమానాల్లో 840 వరకు భారత్ కొనుగోలు చేసింది. అయితే వాటిల్లో సగానికి పైగా విమానాలు కూలిపోయాయి. డొక్కుల్లా మారిపోయినా వీటి వాడకాన్ని మాత్రం భారత ఎయిర్ ఫోర్స్ నిషేధించడం లేదు. దీంతో గాల్లోకి ఎగిరిన 2 విమానాల్లో ఒకటి నేల కొరుగుతూనే ఉంది. ఒక్క MiG విమానాలే కాదు, సుఖోయ్, ఫాల్కన్, Mi-26, Mi-35 యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుగోలు చేసినవే. ఇక ఫ్రాన్స్ నుంచి మిరేజ్ విమానాలు, అమెరికా నుంచి C-17, C-130, గల్ఫ్ స్ట్రీమ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశాం. ఈ 3 పెద్ద రాజ్యాలతో పాటు కెనడా, జర్మనీ, బ్రెజిల్, స్విట్జర్లాండ్ నుంచి కూడా కొన్ని విమానాలు కొనుగోలు చేసింది. మొత్తంగా భారత వాయుసేనలో ఉన్న 25 రకాల విమానాల్లో భారత్ సొంతంగా తయారు చేసినవి 7 రకాలు మాత్రమే. యుద్ధ విమానాలు కొనుగోలు చేసినంత మాత్రాన సరిపోదు. వాటిని అదే స్థాయిలో మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. సుశిక్షితులైన పైలట్లు నడిపినా సాంకేతిక లోపాలు తలెత్తితే వాటిని నివారించడం కష్టమవుతుంది. ఎక్కడి వరకు ఎందుకు, 2010 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఏవియేషన్ షో విన్యాసాల్లో ఒక ఆర్మీ విమానం గాల్లోకి లేచిన 5 నిమిషాలకే ఓ భవనం మీద కుప్పకూలి 2 పైలట్ల మృతికి కారణమైంది. సైనిక విమానాలే కాదు, ప్రయాణికుల విమానాల్లో కూడా చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఏమాత్రం సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా ప్రమాదాలు తలెత్తుతాయి. కొన్ని విమానాలు గాల్లో అదృశ్యమయ్యాక వాటి జాడలు కూడా తెలియవు. 2014 మార్చి 8 కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం MH370 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పసిఫిక్ మహాసముద్రం మీద మాయమైంది. అక్కడి నుంచి విమానం సెర్చ్ ఆపరేషన్ 2 ఏళ్లు కొనసాగింది. చివరికి 2 ఏళ్ల తర్వాత విమానం తాలూకు తోక భాగం అవశేషాలు మాత్రమే దొరికాయి.
28 డిసెంబర్ 2014 ఇండోనేషియాలో సురబయా నుంచి బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం QZ8501 టేకాఫ్ అయిన కొన్ని గంటలకే జావా సముద్రంలో కుప్పకూలి 155 మందిని జలసమాధి చేసింది. రడార్ ట్రావెల్ లిమిటర్లో తలెత్తిన చిన్న సమస్య కారణంగా విమానం కుప్పకూలినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి విమానంలో ఆటోపైలట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగే అవకాశం లేకపోయినా ఆనాడు ఎయిర్ ఏషియా విమానాన్ని మాత్రం దురదృష్టం వెన్నాడింది. కానీ తాజాగా అదృశ్యమైన AN-32 ఎయిర్ క్రాఫ్ట్ కి ఒకటికి మించిన సాంకేతిక లోపాలే ఉన్నట్టు తెలుస్తోంది. విమానంలో పోర్ట్ డోర్ దగ్గర ప్రెషర్ లీక్ పెద్ద సమస్య మళ్లీ తలెత్తితే విమానం ఎత్తు తగ్గించి దానిని సరిచేసుకునే అవకాశం ఉంది. కానీ పోర్ట్ వింగ్ రూట్ దగ్గర హైడ్రాలిక్ లీక్ సమస్య, టర్బైన్ లో థ్రోటల్ మూవ్మెంట్ లో ఇబ్బందులు మాత్రం చాలా తీవ్రమైనవిగానే పరిగణించాలి. ఈ సమస్యలు గాల్లో ప్రయాణిస్తుండగా మళ్లీ తలెత్తితే పైలట్ విమానాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. కానీ రాడార్తో సంబంధాలు తెగిపోవడం వల్ల అసలేం జరిగిందన్నది కూడా తెలియడం లేదు. విమానం ఆచూకీ చెప్పే బీకాన్ లొకేటర్ కూడా 30 ఏళ్ల పాతది కావడంతో అది పనిచేస్తుందా లేదా అన్నది కూడా తెలియలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.